పుర ప్రముఖులందరూ కలిసి, ప్రభుత్వం కలిసి, ప్రజాప్రతినిధులు కలిసి ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒకప్పుడు దసరా అంటే బెంగాల్, దసరా అంటే మైసూర్, ఇప్పుడు దసరా అంటే విజయవాడ. అవునా కాదా? కొత్త చరిత్ర. అందుకే మళ్ళీ మీ అందరికీ దీపావళి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్తున్నాను. పండుగలు మన భారతీయ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా మన తెలుగువారు కూడా అత్యంత భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో జరుపుకుంటాం. ఈరోజు మీరు చూస్తే కృష్ణమ్మ ఎంత బ్రహ్మాండంగా పారుతా ఉందంటే, ఆ కృష్ణమ్మ వారధికి సాయంత్రం ఒక్కసారి పోయి చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ కృష్ణమ్మ తల్లి ఈ విజయవాడని టచ్ చేసి సముద్రంలోకి పోవడం మన అదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉంది. దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడానికి. నేను అడుగుతున్నా మీ అందరికీ, మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం గుర్తు చేసుకోండి. దసరా అంటే ఎందుకు చేసుకుంటున్నాం గుర్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి? మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజల్ని రక్షించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమేనా? ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుడిని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి